ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎండ నుంచి మన శరీరం ఫ్రీగా విటమిన్ డిని తయారు చేసుకుని ఎముక పుష్టిని, రక్షణ వ్యవస్థని, చక్కటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించే విధంగా సూర్యకిరణాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి అలాంటి సూర్యకిరణాలే మన మీద సరిగా పడట్లేదు కాబట్టి 100కి 80% మందికి, 90% మందికి విటమిన్ డి లోపం కనపడుతూ ఉంది. మీరందరూ పరీక్షలు చేయించుకోక మాకేమీ లేదని అనుకోవచ్చు, కానీ 9-10 ఏళ్ల వయసు వచ్చే పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ ఒకసారి విటమిన్ డి చెకప్ చేయించుకోండి. ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు 30 నుంచి 100 ng నానోగ్రామ్ ఫర్ ఎంఎల్ అని ఉంటే ఇది నార్మల్ విటమిన్ డి ఎండ ద్వారా మీకు తయారవుతున్నట్టు గుర్తు. ఇది గనక 30 లోపు గనక ఉంటే మీకు లోపం ఉన్నట్లు. అది ఈ విటమిన్ డి అనేది మనకు 6 నెలల నుంచి సంవత్సరం పాటు మన బాడీలో రిజర్వ్ చేసుకునే ఏర్పాటు ఉంది. ఇది కొవ్వులో కరిగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి ఎండ మనకు బాగా తగిలినప్పుడు మన బాడీ ఎక్కువ తయారు చేసి కాస్త ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా అది లోపం రాకుండా 6 నెలల నుంచి సంవత్సరం వరకు విటమిన్ డి డెఫిషియన్సీ మీకు రాకుండా స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. మరి ఎండ తగలట్లేదు కాబట్టి విటమిన్ డి లోపం ఉంది లేనిది అనేది మీరందరూ ఒకసారి చెకప్ చేయించుకోండి. మరి ఇట్లా విటమిన్ డి చెకప్లో కనుక లోపం ఉంటే మరి ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడటం తప్ప మరో మార్గం లేదు. మామూలుగా మనకి 50,000 నుంచి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు. 50,000, 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కలిగిన ట్యాబ్లెట్స్ ఉంటాయి మనకి. 50,000, 60,000 ఐయు అని ఉంటుందన్నమాట. అలాంటి ట్యాబ్లెట్ వారానికి ఒకటి విటమిన్ డి రైజ్ అని ఇట్లా అమ్ముతుంటారు కదా మార్కెట్లో. అలాంటి వాటిని వారానికి ఒకటి చొప్పున 6 నుంచి 8 వారాలు వాడితే ముందు లోపం ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ వీక్లీ వన్స్ ఇట్లా వాడుకున్నప్పుడు సరిపోతుందన్నమాట. ఒక 6 నుంచి 8 వారాలు వాడిన తర్వాత అక్కడ నుంచి ఇక వారానికి ఒకటి వేస్తే ఎక్కువైపోతుంది విటమిన్ డి. కాబట్టి మంత్లీ వన్స్ ఒక్కటి వేసుకుంటే చాలు. 12 నెలలకి 12 ట్యాబ్లెట్లు మింగితే చాలు. ఎంత సింపుల్లో చూడండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమంది తెలియక వారం వారం విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువ డోసులు వాడేస్తే బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు 30 నుంచి 100 ఉండాల్సింది 150 కనుక అంతకంటే ఎక్కువ కనుక ఉంది అంటే ఇక సైడ్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయి అన్నమాట. అంతకుమించి విటమిన్ డి పెరగకూడదన్నమాట. ఇక 150 అంతకంటే 150 ng/ml కంటే ఎక్కువ కనుక అయితే ఆ విటమిన్ డి ఎక్కువయ్యి మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మరి ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే మన తీసుకున్న ఆహారంలో కాల్షియం అనేది మరి ఉంటుంది కదా. ఆ కాల్షియం ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి చేరాలి అంటే, ఒంటికి పట్టాలి అంటే విటమిన్ డి ఉంటేనే కాల్షియం ఒంటికి పడుతుంది. అలాంటి విటమిన్ డి అవసరానికి మించి ఎక్కువైనప్పుడు ఎక్కువ కాల్షియంని ప్రేగుల్లో నుంచి మోషన్లోకి వెళ్ళిపోకుండా కూడా కాల్షియం మొత్తాన్ని ఒంటికి పట్టేటట్టు లాగేసుకుంటుందన్నమాట. అట్లాగే ఈ కాల్షియం అబ్జార్ప్షన్ బాగా ఎక్కువైపోతుంది విటమిన్ డి ఎక్కువైనప్పుడు. అయ్యి ఈ కాల్షియం అంతా ముఖ్యంగా ఎక్కువై బోన్స్లో ఎక్కువ పేరుకుంటుంది. అందుకని బోన్స్లో అవసరానికి మించి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువయ్యేసరికి బోన్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల బోన్స్లో విటమిన్ K2 అనేది తగ్గిపోయి బోన్ మ్యారో కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంచేత విటమిన్ డి ఎక్కువైనప్పుడు ఇది ఉంటుంది. అందుకని ఎముకలు అవసరానికి మించి ఎక్కువ కాల్షియం పేరుకునేసరికి ఆ బోన్ స్ట్రక్చర్, బోన్ హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. విటమిన్ డి తగ్గినా నొప్పులు వస్తాయి. విటమిన్ డి ఎక్కువైనప్పుడు కూడా బోన్ పెయిన్స్ వచ్చే అవకాశాలు అట్లా ఉంటాయి అన్నమాట. లాంగ్ రన్లో ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎక్కువైన మరి విటమిన్ డి ఎక్కువైనప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది కదా. ఇది హార్ట్ మీద, కిడ్నీల్లోనూ, బ్లడ్లోనూ ఎక్కువ కాల్షియం పోగయ్యేటట్టు చేస్తుంది అనమాట. తద్వారా హార్ట్ ఎఫెక్ట్ అవ్వటానికి, హార్ట్లో వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్లో కూడా కాల్షియం డిపాజిట్స్ ఎక్కువయ్యేటట్టు ఎక్కువ విటమిన్ డి డోస్ ట్యాబ్లెట్లు వాడిన వారికి కూడా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి బ్లడ్లో కాల్షియం ఎక్కువైందనుకోండి, ఎక్కువైన కాల్షియంని కిడ్నీలు బయటికి పంపించాలి. మరి ఎక్కువ కాల్షియంని మరి విటమిన్ డి ఎక్కువైనప్పుడు లాగేసుకుంటూ ఉంటుంది కదా,
బ్లడ్లో కాల్షియం ఎక్కువైందానంతా కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా పంపించాలి అంటే మరి అంతంత ఫిల్టరేషన్ చేసేటప్పుడు మరి కిడ్నీలకు కూడా భారం అయిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువ కాల్షియం అబ్జార్ప్షన్ వల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ చాలా మందిలో ఎక్కువ అవడానికి విటమిన్ డి ఎక్కువ అవటం ఒక రీజన్ అనమాట. తరచూ కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది కొంతమందికి. అందుకని కిడ్నీలు కూడా ఎక్కువ కాల్షియం అయిపోతే కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ కాల్షియం వల్ల డ్యామేజ్ అయిపోయి కిడ్నీలో ఫిల్టర్స్ ఫెయిల్ అయ్యి కిడ్నీలు పోతుంటాయి అన్నమాట. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మజిల్స్లో కాల్షియం ఎక్కువ పెరిగిపోయి మజిల్ స్టిఫ్నెస్, మజిల్ క్రాంప్స్ రావటం ఇలాంటివి ఎక్కువ అవుతాయి అన్నమాట మనకి. అందుకని ముఖ్యంగా ఈ కాల్షియం అనేది ఎక్కువ డిపాజిట్ అయ్యేటట్టు విటమిన్ డి చేస్తుంది అనమాట. ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ విటమిన్ డి ఎక్కువైనప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా విటమిన్ డి అసలు ఎంత ఉంది, లోపం ఉందా, ఎక్కువ ఉందా ఒకసారి చెకప్ చేయించుకోండి. తక్కువ ఉంటే మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద జాగ్రత్తగా వాడుకోండి. లేదు అనుకున్నప్పుడు మీకు ఒకవేళ ఎక్కువైందంటే 150 కంటే ఎక్కువ కనపడింది బ్లడ్ టెస్ట్లో, అప్పుడు డాక్టర్ సలహా తీసుకుని ఏదైనా దాన్ని తగ్గించుకోవడానికి లక్షణాలకి కొంత వాడితే మంచిదన్నమాట. లేకపోతే విటమిన్ డి ట్యాబ్లెట్స్ కొన్ని రోజులు మానేసి జాగ్రత్తగా చూసుకుంటూ డాక్టర్ సలహా మీద ముందుకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ ఎముకలు గొల్లబారిపోయి ఉన్నవారికి, గర్భవతులకి, బాలింతలకి విటమిన్ డి డోసులు కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో కావాలి. అలాంటి వారు స్పెషల్గా కొన్ని కండిషన్స్లో డాక్టర్ అడ్వైజ్ మీదే ట్యాబ్లెట్స్ తీసుకుని మరి ఎప్పుడన్నా కరెక్ట్గా ఉందా లేదా చెకప్ ద్వారా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు అట్లా కొనేసి వేసుకోవటం మంచిది కాదు. విటమిన్ డి ట్యాబ్లెట్లు కామన్గా అందరూ మెడికల్ షాప్లో తెచ్చేసుకుని వేసేసుకుంటారు. తెలియక వారానికి ఒక ట్యాబ్లెట్ వేసేసుకుని ఎక్కువ అయిపోయి దీనివల్ల వచ్చే అనర్థాలన్నిటికీ మరి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడకుండా మీరు జాగ్రత్త పడితే మంచిదని అవగాహన. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు కనుక ఉన్న, పెద్దలున్నా, ఎండ తగలకుండా నీడపట్టున కూర్చునే స్త్రీలు కానీ, స్కూల్లోకి వెళ్ళి కాలేజీల్లోకి వెళ్ళి కూర్చునే పిల్లలు కానీ, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారందరూ, పొలాలకు వెళ్ళే వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండదు. మన బాడీ ఎండ నుంచి ఎంత ఎండ తగిలినా అంతే తయారు చేస్తుంది తప్ప ఎండ ద్వారా విటమిన్ డి ఎక్కువై మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావు. ట్యాబ్లెట్లు మింగే వారికే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని ఎండలో తిరిగే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎండ తగలట్లేదంటే విటమిన్ డి చెకప్ చేసుకోవటం, ఎంత కావాలి ఎంత ఉందనేది జాగ్రత్త పడితే చాలా మంచిదన్నమాట. మన బాడీకి రోజుకి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ సరిపోతుంది. కొంచెం లోపం ఎక్కువ ఉన్న వారికి మ్యాక్సిమం 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్కి మించి అవసరం లేదు అని సైన్స్ చెప్తుంది. కాబట్టి అడ్వైజ్ మీద తగు మోతాదులో విటమిన్ డి సప్లిమెంట్స్ అందిస్తే 6 to 1 year వరకు స్టోర్ అయ్యి బాడీలో రిజర్వ్లో ఉండి మనకు హెల్ప్ చేస్తుంది. ఎముక పుష్టికి, దారుఢ్యానికి, రక్షణ వ్యవస్థకి, జుట్టు బాగా ఊడిపోకుండా హెల్దీగా ఉండటానికి విటమిన్ డి అవసరం. కాబట్టి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మీరు చూసుకుంటూ ఆరోగ్య సంరక్షణ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.